హలో అండి. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రెస్ ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు స్ట్రెస్ ఉంటే నా ఎగ్స్‌కి ఎలా తెలుస్తుంది? స్పెర్మ్స్‌కి ఎలా తెలుస్తుంది? స్ట్రెస్ వల్ల ఎగ్స్, స్పెర్మ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి? ప్రెగ్నెన్సీ అసలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. కాకపోతే మీరు ఎప్పుడైనా గమనించారా? స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు పింపుల్స్ వస్తాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల, కార్టిజాల్ హార్మోన్స్ వల్ల మనకి స్కిన్ మీద ఎలా అయితే ఎఫెక్ట్, హెయిర్ మీద ఎలా అయితే ఎఫెక్ట్ పడుతుందో, అలాగే రిప్రొడక్టివ్ హార్మోన్స్ మన ఎగ్స్ మీద, స్పెర్మ్స్ మీద, మన ఫర్టిలిటీ మీద కూడా అలాగే ఎఫెక్ట్ పడుతుంది. సో, మన ఇండియాలో పిల్లలు అవ్వట్లేదు, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అనంటే అదొక సోషల్ స్టిగ్మా లాగా ఉంటుంది. సో, మనకి ఎప్పుడైనా థైరాయిడ్ వచ్చిందో, బీపీ వచ్చిందో, షుగర్ వచ్చిందో అంటే చాలా ఈజీగా 10 మందికి ఫోన్‌లు చేసి చెప్తాం. మాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది అని గాని. కానీ పిల్లలు అవ్వట్లేదంటే ఎవ్వరికీ కూడా చెప్పుకోలేము. మన ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ ఎక్కడికన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. యూజువల్‌గా 50% మగవాళ్ళది కారణం ఉంటుంది కానీ 100% ద బ్లేమ్ గోస్ ఆన్ ద ఫీమేల్. 100% ఫీమేల్స్‌ని బ్లేమ్ చేస్తుంటారు. చాలామంది మగవాళ్ళు వచ్చినా కూడా సెంటర్‌కి రారు. ఒకవేళ వచ్చినా కూడా సీమన్ అనాలిసిస్ చేయించుకోమంటే నాకంతా బాగానే ఉంది మేడం. మేమంతా బాగానే కలిసుంటున్నాం. నాకేం ప్రాబ్లమ్ లేదు అని అంటుంటారు. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటి అనంటే కలిసి ఉండడం వేరు, సీమన్‌లో స్పెర్మ్స్ ఉండడం వేరు. సో, బేసిక్‌గా ఒక సీమన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు మనకి ఏ స్పెర్మ్ బావుందా? బాలేదా? ఇనీషియల్ వర్కప్‌లో అర్థమైపోతుంది. కాకపోతే చాలామంది మగవాళ్ళు స్పెర్మ్ బాలేదు, సీమన్ కౌంట్స్ తక్కువగా ఉంది అనంటే యూజువల్‌గా డిప్రెషన్ వాళ్ళు దే క్యారీ ఇట్ యాస్ ఎ మేల్ థింగ్. సో, మేల్‌నెస్ తక్కువైపోయిందా అంటే వాళ్ళు కూడా అదొక డిసీజ్ లాగా కాకుండా పర్సనల్ నోట్‌లో తీసుకుంటుంటారు. చాలామంది డిప్రెషన్‌లో, స్ట్రెస్‌లో ఉంటారు. సో, ఇలా స్ట్రెస్ అనేది ఆడవాళ్ళని ఎలా అయితే ఎఫెక్ట్ చేస్తుందో, మగవాళ్ళని కూడా ఈక్వల్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. సో, ఈ స్ట్రెస్ యూజువల్‌గా ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఒక మదర్ హార్మోన్ ప్రెగ్నెంట్‌లో నుంచి తయారీ అవుతుంటాయండి. సో, ఈ బేసిక్ రా మెటీరియల్ నుంచి అన్ని రకాల హార్మోన్స్ తయారీ అవుతుంటాయి. మీరెప్పుడైతే టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నారంటే ఎక్కువ మటికి ఈ రా మెటీరియల్ స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్ హార్మోన్స్‌కి తయారీ అవ్వడానికి ఎక్కువ మటికి ఈ రా మెటీరియల్ యూజ్ అయిపోతుంది. సో, మీకు రిప్రొడక్టివ్ హార్మోన్స్ తయారీ అవ్వడానికి చాలా కొంత హార్మోనే ఉంటుంది కాబట్టి, సో, ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా ఒంట్లో టెస్టోస్టెరాన్ కానీ, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ కానీ ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా తక్కువైపోతుంటాయి. సో, ఇలా తక్కువైపోవడం వల్ల ఎగ్ క్వాలిటీ తక్కువైపోవడం కానీ, ఎగ్ ప్రొడక్షన్ మీరు ఐవీఎఫ్‌లో కానీ నేచురల్‌గా ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా హార్మోన్స్ మెడికేషన్స్ ఎక్కువ వాడాల్సిందుంటుంది. ఎగ్ గ్రోత్ స్లోగా ఉంటాయి. ఈ ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. సో, ఈ కార్టిజాల్ హార్మోన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ తక్కువైపోతుంది. యూట్రస్‌కి బ్లడ్ ఫ్లో తక్కువవుతుంది. బేబీని అతికించుకునే శక్తి తక్కువైపోతుంది. బేబీస్‌కి అబార్షన్ యూజువల్‌గా ప్రెగ్నెన్సీస్ కూడా అబార్షన్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళల్లో కూడా ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ యూజువల్‌గా స్లీప్ ప్యాటర్న్స్ వేరీ అవ్వడము, డిప్రెషన్ ఇలాంటివన్నిటి వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువైపోతుంది. కార్టిజాల్ హార్మోన్ ఎక్కువైపోతుంది. సో, ఇలాంటి వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ గాని, క్వాలిటీ గాని చాలా తక్కువుంటుంది. ఉన్న సీమెన్‌లో కూడా జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది. సో, ఇలా జెనెటిక్ మెటీరియల్ టేషన్ ఎక్కువవ్వడం వల్ల, క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ఇలాంటి స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందుంటుంది. వచ్చినా కూడా అబార్షన్స్‌కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ స్ట్రెస్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అన్ని డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సో, మీకెప్పుడైతే ఇలాంటి స్ట్రెస్ ఉందో ఈ కౌన్సెలింగ్ సెషన్స్ సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్ సెషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతుంటాయి. కాకపోతే చాలామంది ఈ కౌన్సెలింగ్ సెషన్స్ చాలా కాస్ట్‌లీ అని వెళ్లరు. మన 49 ఫర్టిలిటీ సెంటర్‌లో ఈ సైకలాజికల్ కౌన్సెలింగ్ సెషన్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా జరుగుతుంటాయండి. సో, మీకు గాని, మీ ఫ్యామిలీలో గాని, ఫ్రెండ్ సర్కిల్‌లో గాని ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ట్రై టు స్ప్రెడ్ ద వర్డ్ హౌ స్ట్రెస్ మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఎటువంటి ఇబ్బందులొస్తాయి అన్నది ప్లీజ్ డూ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ మీకు యోగా గాని, మెడిటేషన్స్ కానీ, అవసరమైతే కౌన్సెలింగ్ సెషన్స్ కానీ వెళ్ళడం చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఈ టాపిక్ గురించి ఫర్దర్‌గా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆర్ గెట్ బ్యాక్ టు us. We'll definitely help you out. Thank you.